హాయ్ అండి. నేనైతే కలుపు పీకుతున్నాను. ఇది దేంట్లో కలుపు అనుకుంటున్నారా? టొంటో నారుమట్లోనండి. నారుమట్లో కలుపు పీకుతున్నాను. ఏంటండి కలుపు పీకేది? అరగంట బట్టి ఒంగోని పీకుతుంటే ఇంక కొంచెం లెక్క పీకాను. ఇంక ఈ లెక్కనైతే దీనికే 10 కూలీలు అయితే ఏమనిపిస్తుంది నాకు. అమ్మో లాభం లేదు. సన్న కలుపండి. ఖాళీగా ఉంటాం ఎందుకులే అని చెప్పి తీస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం లెక్క పీకేటప్పటికే గంట పట్టింది ఈ కాత్తి. ఊరేళ్ళు రాగానే కలుపు తీయాలన్నమాట. ఇప్పుడు 1.5 గంట బట్టి పడుతున్నాయి నీళ్లు. నారుమట్లో నుంచి ఒక్క సగానికి కూడా రాలేదు ఇంత మటుకి నీళ్లు. ఇంకా ఏంటండి తిని బతికేది? ఈ కలుపు కూడా అట్టాగే విపరీతంగా కనపడుతుంది. మరి దీనికి కలుపు ముందు కొట్టినా కూడా అంతా కలుపు చావదు. ఇందులో మళ్ళీ ఈ తుంగ పరకలు అయితే ఇలానే ఉండిపోతాయి. ఈ కాడ కూడా ఇలాగే ఉండిపోతుంది అనమాట. ఇది కూడా ఈ కాడ చావదు. ఈ తుంగ పరకలు కూడా ఇలాగే ఉండిపోతాయి. మళ్ళీ వీటిని మనం ఎలాగో తీయాల్సిందే. అందుకనే నేను గడ్డి ముందు కొట్టనులే అని చెప్పాను. ఎందుకంటే దీంట్లోనే మనకు కూడా తిండి గింజలు ఉంటాయి కాబట్టి కొద్దిగా మందులు తక్కువ కొట్టి చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, నారు సరిగ్గా వర్షం లేక కరెంటు వీడి సరిగ్గా మొలవలేదు అసలు. చాలా మటుకైతే ఇలా దీని కింద సొట్లుగా కట్టుకుపోయి ఉంది. ఇంకా చూడండి, అట్లా ఉండిపోయిందనమాట నారు. కాళ్ళు మాత్రం అండి ఎండాకాలంలో కూడా కాలుతయ్యలేదు కానీ అంత వేడిగా కాలుతున్నాయి అన్నమాట కాళ్ళు. మనం పోయినసారి బెండలు వేసాం కదా, ఆ బెండ మొక్కలు కాయలు అయితే కాచావలేదు కానీ విత్తనాలు మాత్రం మొక్కలు బాగా మొలిసాయి. ఎక్కడ చూసినా బెండ విత్తనాలే కొల్లలుగా మొలిసాయి అన్నమాట బెండ మొక్కలు. అదే అంటారు, కాసేపు పూసేసి చేయను కైలుకి రాదు, కాయం చేయను కైలుకి వచ్చిద్దని. ఎందుకు పనికిరాని గడ్డి మొక్కలు మాత్రం బాగా పెరుగుతాయి, పనికొచ్చే మొక్కలు మాత్రం పెరగవు. కానీ మీరు కూడా ఎప్పుడన్నా ఇలా నార్మల్లో కలుపు పీకారా? నేను ఇదే ఫస్ట్ టైం. నాకు కూడా తెలీదు. ఈ ఊరి పొలాల గురించి అయితే, కూరగాయల పంటల గురించి అయితే కాస్త బాగానే అనుభవం ఉందని చెప్పగలను. కానీ ఈ నార్మల్ గురించి అయితే నాకు తెలియదండి అసలుకి. నేను కూడా మా పక్కన చేనబ్బాయిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నాను. అక్క ఇచ్చేయక్క, ఇప్పుడు నీళ్ళు పెట్టక్క, అది ఇదని చెప్తుంటాడు అబ్బాయి చెప్తేనే. లేకపోతే దీని గురించి నాకు కూడా ఐడియా లేదనమాట. తెలియదనే చెప్తారు, ఐడియా కూడా కాదు. అస్సలు తెలియదు నాకు దీని గురించి. తెలియని వ్యవసాయం పనులు వేలు పెట్టిన ఏమవుతుందో మరి చూడాలి. ఇది ఉత్తేత అంటుంది, గింజలు పోసినప్పుడు ఉత్తేతే అంది, ఇప్పుడు ఉత్తేతే అంటుంది. వాన చూస్తేత మడికి చినుకు లేదు పోసిన కాడ నుంచి. ఈ నీళ్ళు సరిపోతాయా ఎంత ఖర్చు పెట్టి ఎత్తే అని భయం వేస్తుంది మళ్ళీ నాకు. ఏ పని చేస్తున్నా ఉత్తేత అంటుంది ఇది.